కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు వరంగల్ బస్ స్టాండ్లో కొత్తగా నిర్మించిన ఈ పడవ ప్రయాణాన్ని ఈ సౌకర్యాన్ని తీసుకోవడం జరుగుతుంది. దీనికి వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ బడ్జెట్ కేటాయించి ఉచిత ప్రయాణం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఈరోజు మేము ప్రారంభించడం జరుగుతుంది. ఈ అన్న చెప్పిన ముచ్చటేందో అర్థమైందా అనుల్లా? ఏందో మేము మంచిగా చెప్తాం ఇనుండ్రిగా. బీఆర్ఎస్ పార్టీ సర్కారాయాంలా 70 కోట్ల రూపాయలతోని కొత్త బస్టాండును కడతామని వరంగల్ బస్టాండును ఊలగొట్టిండ్రట. ఇక పనులు కూడా షాల్ చేసిండ్రట గాని నడిమిట్లనే ఇడిచిపెట్టిండ్రట. ఇక చేతిపాటి సర్కారేలవట్టి కూడా 2 ఏండ్లకు దగ్గరైతున్నది, అయినా ఇంకా పట్టించుకుంటలేరు. బస్టాండు కోసానికి తవ్విన పునాది నిండా నీళ్లు నిండి అది చిన్నపాటి చెరువు లెక్కనే తయారైంది. బస్సులు తిరగాల్సిన జాగల పడవలు తిరిగే పరిస్థితి వచ్చిందని ఆ నీళ్లల్ల పడవలేసుకొని తిరుక్కుంటా ఇట్లా వెరైటీ నిరసన చేసిండ్రు పువ్వు పార్టీ లీడర్లు. మాజీ సీఎం కేసీఆర్, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మాస్కులు పెట్టుకుని పడవ నడుపుతుంటే పువ్వు పార్టీ లీడర్లు షికారు చేసిండ్రు. వరంగల్ జిల్లాల పడవ ప్రయాణం ఏంటి అని ఆలోచించవచ్చు. గత 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వము మన వరంగల్ బస్ స్టాండ్ని కూలగొట్టడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో నరేందర్ గారు కూలగొట్టారు. ఈ కూలగొట్టి ఈ నిర్మాణం చేయట్లేదని ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి స్థానిక మంత్రివర్యులు కొండా సురేఖ గారిని మంత్రిగా పంపించారు. మరి 2 సంవత్సరాలు అయింది. మరి వారు ఏం చేశారు అంటే ఈ బస్ స్టాండ్లో స్విమ్మింగ్ పూల్ చేసి ఒక చెరువుని తీసుకొచ్చి పెట్టారు. అలాంటిది ఖాళీగా ఉంటుంది ఎందుకు? మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు ప్రయాణ ఖర్చులు లేవు. వారికి పడవ ప్రయాణం ఒకటి ఏర్పాటు చేద్దామని భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ బస్టాండ్లో పడవ ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ముఖ్య పట్టణమైన వరంగల్ కు కనీసం బస్టాండ్ కూడా లేకుంటే చేసిండ్రు. ఈ సర్కార్ ఏర్పాటై 2 ఏండ్లకు దగ్గరత్తున్నా ఇంకా కూడా పనులు షాల్ చేస్తలేరు. ఇప్పటికైనా పనులు షాల్ చేయకుంటే ఇంకా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని వార్నింగ్ ఇచ్చిండ్రు పువ్వు పార్టీ లీడర్లు. మరిగా అక్కడ మంత్రి కొండా సురేఖ, సీఎం రేవంత్ రెడ్డి సారు వరంగల్ బస్టాండ్ పనులు ఎప్పుడు సురువు చేయిస్తారో ఏం కథనో చూడాలి మరి.